అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కరికి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిగారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే నేను చెప్పులు పాలిష్ చేస్తాను అన్నారు. మీరు చేస్తానన్నారు కదా, మరి కొడాలి నాని ఎప్పుడు చేస్తున్నావు ఆ పని? మీరు ఇదంతా ఛాలెంజ్ చేసేటప్పుడు ముందే ఆలోచించుకొని చెప్పాలి. నీ చొల్లు మాటలు ఒక మీడియం పెట్టుకుని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన దగ్గర అంతే మీరు మార్కులు కొట్టేయటం తప్ప ఒక మంచి పని చేసినట్లు ఈ 5 సంవత్సరాలు కూడా ఏ ఒక్క పని కూడా మంచి చేసిందంటూ ఏమీ లేదు. కనీసం కూటమి ప్రభుత్వం వచ్చి మరి ఈ ప్రభుత్వం వచ్చి ఒక నెల కూడా కాలేదు, అప్పుడే అడుగుతున్నారు. నీకు తెలివి లేదని ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. మా రాష్ట్రంలో మీరు చేసిందంటూ ఏమీ లేదు. అందరి మోసపు మాటలు మాట్లాడుకుంటూ మోసం చేసి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ ఉండటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. మీరు అవ్వాతాతల పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు 1000 చేసేసరికి 2000 నుంచి 3000 చేసేసరికి 5 సంవత్సరాలు పట్టింది. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఒక తెలివి తక్కువ ఎదవలు కాకపోతే, ఒక తెలివి తక్కువ దద్దమ్మలు కాకపోతే ఒక సొల్లు మాటలు మాట్లాడుకుని ఉండడం సరైనది కూడా కాదు. కొంచెం ఆలోచించుకొని ఏదైనా మాట్లాడాలి. ఒక్కసారి ఆలోచించుకో, మీరు చేసిన పరిపాలనకి ఏ విధంగా చేశారనేది. మీరు 3500 ఎప్పుడు చేశారు, ఏ రకంగా చేశారు ఒక్కసారి చెప్పగలవా? మొత్తం మోసపు గుంటి మాటలు, జనాల్ని మోసం చేయటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడమ తిప్పును అంటాడు. అంతా మోసమే, అంతా మాట తప్పడమే కానీ ఏ ఒక్క మాట కూడా సరిగా మాట్లాడిన వ్యక్తులు మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఒక తెలివి తక్కువ మాటలు, ఒక పనికి మాలిన మాటలు తప్ప ఒక నిజాయితీగా మాట్లాడే వ్యక్తులు మాత్రం కాదు. మరి నువ్వు చెప్పిన వాగ్దానం ఎప్పుడు నెరవేర్చుకుంటావు? కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే నేను చెప్పులు పాలిష్ చేస్తాను, బూట్లు పాలిష్ చేస్తాను, తొడుస్తాను అని అన్నావు. ఒక్కసారి ఆలోచించుకో. ఎప్పుడు చేసేది ఒకసారి చెప్పు. చేస్తావా చెయ్యవా? నువ్వు మాట తప్పినట్టు మడమ తిప్పినట్టు ఒక పనికిమాలిన వ్యవహారం తప్ప, ఒక వెకిలికిలి నవ్వడం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పిన వాగ్దానాల గురించి ఒక్కసారి చెప్పండి. మీరు మరి అవ్వాతాతలను అడుగుదాం. మరి మీరు 2000 నుంచి 3000 చేసేసరికి ఎన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళే చెప్తారు. ఒకసారి ఆలోచించి మా రాష్ట్ర ప్రజలు వాళ్ళకి చెప్పండి. ఒకసారి అవ్వాతాతల పెన్షన్లు పెంచేసరికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఒక 1000 రూపాయలు పెంచేసరికి అని తెలియజేస్తూ మీరు లేనిపోని మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడటం సరైనది కూడా కాదు. చెప్పిన మాటలు వాగ్దానంగా నెరవేర్చుకోవాలి అని తెలియజేస్తూ ఒక తెలివి తక్కువ మాటలు, తెలివిలేని మాటలు, అర్థం లేని మాటలు మాత్రం ఇప్పటికీ మాట్లాడబాకండి. కొడాలి నాని, మీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులు, ఓడిపోయిన నాయకులు, ఓడిపోయినందువల్ల ఒక మనోవేత్తోని ఊరక మాటలు మాట్లాడడం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు.